హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త రెసిపీ ట్రై చేయబోతున్నా. ఇటాలియన్ హాట్ చాక్లెట్. చూద్దాం ఎట్లా రెడీ చేయాలో. మా పాప చెప్తుంటే నేను చేస్తుంటా. కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుందాం. ఒక కప్పు మిల్క్, ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ తీసుకుందాం. ఓకేనా సరే. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇది స్మూత్ అయ్యేంత వరకు పొయ్యి మీద పెట్టి ఇట్లా విస్కర్తో తిప్పుకోండి. తిప్పుతూనే ఉండాలి. ఇప్పుడు ఒక 1/2 కప్ పాలు, ఇవి కూల్గా ఉండాలన్నమాట. పాలు అంటే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూల్ అవుతాయి కదా. ఆ కూల్ పాలలో ఒక టేబుల్ స్పూను కార్న్ స్టార్చ్, ఎందుకంటే ఇది చాక్లెట్ అనేది థిక్గా అయిపోతుంది అనమాట ఇది కలిపితే. ఈ కార్న్ స్టార్చ్ మిక్చర్ని దీంట్లో వేసుకుందాం. దీంట్లో వేసుకొని ఇట్లా తిప్పాలి. కొంచెం ఇది తిక్కుగా అయిపోతుంటుంది అనమాట ఇట్లా తిప్పుతుంటే. ఇప్పుడు దీంట్లోకి ఒక 100 గ్రామ్స్ డార్క్ కాంపౌండ్ అనమాట. ఇది ఎక్స్ట్రా చాక్లెటీ ఫ్లేవర్ రావడం కోసం ఇది ఒక 100 గ్రామ్స్ వేస్తున్నా. తిక్కుగా వస్తుంది చూడండి, ఇంత బాగా వస్తుంది తిక్కుగా. చాక్లెట్ మెల్ట్ అయ్యేంత వరకు మంచిగా ఇట్లా తిప్పుకోవాలి. ఇప్పుడు ఇది తిక్కుగా వచ్చింది కదా. ఇది మనకు ఎట్లా తెలుస్తుంది అంటే, ఇప్పుడు ఈ స్పూన్ ఉంది కదా, దాన్ని ఇలా పెట్టి ఇట్లా తీసినప్పుడు ఇట్లా స్పూన్కి ఇట్లా అంటుకుంటే రెడీ అయినట్టు అనమాట. సో ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది. మనకి ఒక పించు సాల్ట్ వేసుకుందాం, కొంచెం టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ వల్ల కొంచెం టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని మార్ష్మెల్లోస్ కానీ విప్పింగ్ క్రీమ్తో కానీ దేనితోనైనా డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుంటుందో. సూపర్ బాగుంది. ఇప్పుడు ఈ వింటర్లో ఇంత చలి ఉన్నప్పుడు ఇట్లాంటివి చేసుకొని హాట్గా తింటే బాగుంటుంది అనమాట. ఒకసారి ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకైతే బాగా నచ్చింది. ఇంకా దీన్ని ఇట్లా మిల్క్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ ఏదైనా సరే ఇట్లా డిప్ చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది అనమాట. బాగుంది, బ్రేక్ఫాస్ట్ లాగా ఉంది. ఈ ఇటాలియన్ హాట్ చాక్లెట్ మీకు కనుక నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.